ఒక చిన్న పక్షి పాట ఒక కవిని ఈ ప్రపంచం నుంచి కొద్ది క్షణాలు దూరం తీసుకెళ్ళింది. జాన్ కీట్స్ ఒక యువ కవి. అతని జీవితం సులభమైనది కాదు. అనారోగ్యం అతని చుట్టూ ఉండేది. పేదరికం అతన్ని వెంబడించేది. బాధ ఎప్పుడూ దగ్గరలోనే ఉండేది. ఒకరోజు అతను ఒంటరిగా కూర్చున్నాడు. మనసు భారంగా ఉంది. శరీరం అలసిపోయింది. అప్పుడు అడవి లోతుల నుంచి ఒక మధురమైన పాట వినిపించింది. అది నైటింగేల్ పక్షి పాట. ఆ పాటలో బాధ లేదు, భయం లేదు, మరణం లేదు. ఆ క్షణంలో కీట్స్ తన బాధను మరచిపోయాడు. ఆ పాట అతన్ని ఇంకో లోకానికి తీసుకెళ్ళింది. కానీ పాట క్రమంగా ఆగిపోయింది. నిజ జీవితం తిరిగి వచ్చింది. బాధ, అనారోగ్యం మళ్ళీ ఎదురయ్యాయి. అప్పుడు కీట్స్ ఒక సత్యాన్ని గ్రహించాడు. కళ, సంగీతం, కవిత్వం బాధలను శాశ్వతంగా తొలగించవు, కానీ మన హృదయానికి కొద్ది క్షణాల శాంతిని ఇస్తాయి. ఈ కథ ద్వారా విద్యార్థులు ఓడ్ టు ఎ నైటింగేల్లోని కేంద్ర భావాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఈ కథ మీకు నచ్చితే ఆర్ట్ అని కామెంట్ చేయండి. ఇలాంటి ఇంగ్లీష్ లిటరేచర్ కథల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేయండి.